ఒకటి స్టార్ మా కుంకుమ పువ్వు అన్న, ఇంకోటి నాగార్జున గారే ప్రొడ్యూసర్, జీ తెలుగుకి మావారు మాస్టర్. రెండు ఆళ్ళదే, రెండు అన్నపూర్ణ బ్యానర్ చేస్తున్నాను. అట్లా ఛానళ్ళు చేయదని మీరే అన్నారు ఒక ఆర్టిస్ట్. నేను చేయొచ్చు అంటే నాకు అంటే నేనంటే స్పెషల్ అంటే నేను సీనియర్ ఆర్టిస్ట్ని, పైగా ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్ని కదా, సో నాకు ఆ రెస్ట్రిక్షన్స్ పెట్టలేదు. పైగా ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయింది, రిలీజ్ అయ్యలేదు. సినిమా సంగతి రిలీజ్ అయిందా లేదా? లేదన్న, అది అక్కడ ఇంకా ప్రెసర్ ల్యాబ్లో ఉందంట. మొన్న అడిగిన శ్యామ్ గారిని, ల్యాబ్లో ఉంది, ప్రెసర్ ల్యాబ్లో ఉంది. అలాగా దులుపుతున్నారు దాన్ని. ఓకే, అంటే బయట తీయాలన్నా కూడా 30 lakhs అంతా కట్టాలంట. ఓహో, 25 lakhs ఎంతో రెంట్ ఉంటుంది కదా, నెగిటివ్ రెంట్, అది కట్టి తీసుకోవాలి. నేను అన్నా లేకపోతే ఓటీటీగా వేసుకోవచ్చు అన్న ఉద్దేశం. అదే అది కట్టాలన్న పాత్రలో కలిసి పెట్టాలి, ఎందుకులే అలాగే ఉంటుంది మూల. ఓటీటీ వేసుకోవచ్చా? వేసుకోవచ్చు అంటే ఆ ల్యాబ్. అచ్చా, సినిమాలో ఏంది పాటలు ఫైట్లు అన్నీ ఫస్ట్ కాపీ అన్న, సినిమా రెడీ కాదు మామూలుగా సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ ఏంటంటే అందం అంటే మనిషికి సంబంధించింది కాదు, మనసుకు సంబంధించింది కదా. అంటే హీరోయిన్ కాలు పోతుంది సినిమాలో. ఓకే, కంటెంట్ సింపుల్గా ప్లాట్ ఏంటంటే హీరోయిన్ కాలు తీసేస్తారు. అప్పుడు హీరోయిన్ బాగా చేసుకోవాలి అమ్మాయిని, అతను చేసుకోమంటాడు. నేను చేసుకుంటా, కాలేజ్ క్లాస్మేట్ నేను చేసుకుంటా అంట. ఎందుకంటే నాకు అందం అంటే మనిషి కాదు, మనసు ముఖ్యం. అది పాయింట్. అలా ఆడియో పెద్ద హిట్. ఎంఎస్ రెడ్డి గారు ఒక 3 పాటల్లో 2 మాటలు రాశారు, బోస్ గారు రాశారు. నాకు ముత్యాల ముగ్గు గుర్తుకొచ్చి, చూసారా ముత్యాల ముగ్గు? అయ్యో, ఆ హీరో వెళ్తాడు పెళ్లికి, అక్కడ ఏదో గొడవ ఏదో పెళ్లి కూడా వెళ్ళిపోతాడు, ఈ చేసుకుంటాడు. అవును, సూపర్. అంటే అలా ఆ టైప్లో నాకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు, హరిహరన్ గారు పాడారు, కేకే గారు, ఎవరు మ్యూజిక్? ఘంటాడ కృష్ణ గారు మ్యూజిక్, టిప్పు గారు పాడారు. అంత మంచి పెద్ద హిట్ సాంగ్స్, చాలా పెద్ద హిట్. ఇప్పటికి యూట్యూబ్లో పాటలు ఉంటాయి, అందం అని కొడితే వస్తుంది. ఓకే, అయితే అలా అయిపోయింది. సో ఇప్పుడు ప్రస్తుతం 2 సీరియల్, కుంకుమ పువ్వు, మావారు మాస్టర్. మావారు మాస్టర్ అంటే ఆ టైటిల్ అంటే హీరోయిన్ పాయింట్ ఆఫ్ టైటిల్ లేదు. నేను హీరో మామయ్య క్యారెక్టర్, హీరో మాస్టర్. కుంకుమ పువ్వు, చెవుల పువ్వు ఏంది? కుంకుమ పువ్వే. కుంకుమ పువ్వులో హీరోయిన్ ఫాదర్. అంటే హీరోగా స్టార్ట్ అయ్యి జనరేషన్ మారింది. నా కూతురు పెద్ద అయిపోయింది. ఇప్పటి నుంచి వస్తుంది, 9 ఏళ్ళకి వస్తుందన్న కుంకుమ పువ్వు. ఇంకా పడలేదు పువ్వు, ఇంకా పువ్వు పడలేదు, ఉండిపోయింది పువ్వు. ఇప్పుడు సినిమాలు ఏంది? ఇప్పుడు శ్రీ విష్ణు గారి సినిమా ఒకటి చేస్తున్నాం, మృత్యుంజయ అని కొత్త సినిమా అన్న. శ్రీ విష్ణు గారు హీరో, అందులో మంచి క్యారెక్టర్, థ్రిల్లర్స్ కాన్సెప్ట్ జానర్. అది మంచి వేషం, అంటే ఎస్టాబ్లిష్ తెలుస్తుంది. ఎవరు డైరెక్టర్? ఎవరు? హుస్సేన్ షా కిరణ్ ఆయన పేరు. ఆయన నాన్నకు ప్రేమతో స్టోరీ, ఆయన నాన్నకు ప్రేమతో ఎన్టీఆర్ గారి సినిమా, సుకుమార్ గారిది, ఆయనే స్టోరీ దానికి. అలాగే పుష్పకు కూడా పనిచేశారు ఆయన. ఇప్పుడు ఆయన డైరెక్ట్ చేస్తున్నారు ఆ సినిమాని. మృత్యుంజయ సినిమా పేరు. అందులో మంచి క్యారెక్టర్. అదొకటి రిలీజ్ ప్రస్తుతం, అదొకటి నెక్స్ట్ లైన్లో ఉంది. ఇంకా ట్రై చేసుకుంటున్నా సినిమాలు మెల్లగా. మళ్ళీ ఇటువైపు ఏంటి, మళ్ళీ దొంగ చూపులు చూడడం ఏంటి అంటే ఇటు కూడా ఏమైందంటే అన్న, ఈ సీరియల్స్కి ఏమైపోయిందంటే ఆనెస్ట్గా మ్యాక్సిమం క్యారెక్టర్స్ నేను చేసేసినాను. అంటే సీరియల్ ఏమైతే చేయొచ్చో, తండ్రి, తాత, విలన్, పాజిటివ్, నెగిటివ్, ఇంక్లూడింగ్ కొజ్జా కూడా చేశా ఈ మధ్య. చాలా మంచి పేరు వచ్చింది నాకు. అంటే సీరియల్ పెద్దగా ఆడలేదు. జెమినీ టీవీలో ఆనందరాగం అని టైటిల్, అది జెమినీ టీవీలో సీరియల్ ఎక్కువ రోజులు రాలా, ఒక 7-8 months వచ్చింది. అంటే ఎలా అంటే క్యారెక్టర్ అది, నాకు కూతురు ఉంటుంది. అంటే నేను ఒక కొజ్జా క్యారెక్టరు, ఒక రోడ్డు మీద ఒక అమ్మాయిని పెంచుకుంటా. ఆ అమ్మాయి హీరోయిన్, నన్ను అమ్మ అంటది. అంటే మామూలుగా రెగ్యులర్గా మనకి కొజ్జా అనగానే ఈ చప్పట్లు కొట్టలు అయ్యే ఉండవు. చాలా ప్రాపర్ అమ్మలా ఉంటుంది నిజంగా. క్యారెక్టర్ లక్ష్మి. నా కెరీర్లో చాలా కష్టపడి చేసిన క్యారెక్టర్ అన్నది. అంటే ఎక్కడ ఎక్కువగా చేయకుండా సటిల్గా నన్ను చూస్తే ఒక నిండు పండు ముత్తైదును చూసినట్టే ఉంటుంది. ఎక్కడ ఓవర్ యాక్షన్ లేకుండా అంత కష్టపడి, అంటే ఎంత మొత్తం వ్యాక్సింగ్ చేయించుకుని ఇదంతా మేకప్ 3 hours పట్టేదన్నా, అంత కష్టపడి చేసిన. కాకపోతే అంటే పేరు వచ్చింది, కాకపోతే సీరియల్ ఎక్కువ రోజులు రాలా, ఒక 7-8 months వచ్చింది అంతే. అంటే నా కెరీర్లో ఉన్నది బెస్ట్, అంటే పర్ఫార్మెన్స్ పరంగా కష్టపడి చేశాను అది. అలా అన్ని రకాల క్యారెక్టర్స్ చేసేసిన టీవీలో అన్న. అందుకని సినిమాకి ఏంటంటే, అంటే దేవుడి దేవలో కొంచెం టాలెంట్ ఉందని నమ్ముతాను. నాకు దాన్ని కరెక్ట్గా సానబెట్టేది సినిమా అయితే పెద్ద మాధ్యమం కదా. సో ఇంకా మంచి పేరు వస్తుంది, కెరీర్లో బాగుంటుంది ఉద్దేశంలో ఇటు షిఫ్ట్ అవుతుంది. అందుకే 2 చేసుకుంటే ప్రస్తుతం ఆ 2 సీరియల్స్తో ఖాళీ టైంలో సినిమాలు చేసుకో. ఇప్పుడు సినిమాలు సీరియల్ అంతే. ఇంక కొత్త సీరియల్ ఏమైనా కమిట్ ప్రస్తుతం చేయదలుచుకోవట్లేదు, సినిమానే చేద్దామని. అంటే ఈ 2 సీరియల్ ఏదో ఒక సీరియల్ అయిపోయిన తర్వాత మెల్లగా సినిమాలు ట్రై చేసుకుందాం, ఫుల్ ఫ్లెడ్జ్గా దిగుదాం అంటాను. అంటే ఒకేసారి దిగితే మనకి ఉంటాయిగా ఇంట్లో కష్టాలు, అదే ఈఎంఐలు అవి ఉంటాయి కాబట్టి కొంచెం ఒకటి పెట్టుకుని బ్యాకప్ కింద మెల్లగా దానికి వచ్చేద్దాం. మీ మధ్య గొడవలు కూడా ఆ మధ్య ఎప్పుడో మా దగ్గర, మా స్టూడియో దగ్గర రాళ్ళు కొట్టాడు, మీరు కొట్టారా? ఎవరు కొట్టారు? ఆయన బ్రావకరా? లేదు, అది అయిపోయింది. మెగాస్టార్ ఆయన
అంటే ఆ కథ అయిపోయింది, అంతా సెట్ అయిపోయింది. మళ్ళీ హ్యాపీగా అందరం కలిసి పని చేసుకుంటున్నాం, అంత బాగుంది ఇప్పుడు. ఓకే, అంత హ్యాపీ అన్న. మీ మైనస్ అంటే ఏం చెప్తారు? నా ముక్కు చుట్టుతాను, మొహం మీద మాడతా, అది నాకు తెలుసు. అంటే ప్రపంచంలో చాలామందికి క్లారిటీ లేనిదేనంటే మనలో మైనస్సే క్లారిటీ ఉండదు, నాకు అదే పెద్ద క్లారిటీ. ఏదైనా మొహం మీదే మాట్లాడతా, భజన రాదు, భజన రాదు చేయను. అంటే ఏ క్వాలిటీస్ అయితే మెయిన్గా అవసరమో అవి లేవు, అవసరం లేవు. అయినా సరే ఏదో ఇలా కూడా ట్రై చేసినా వస్తాయేమో అన్న ఫీలింగ్ అన్న. ఓకే, ప్లస్లు ఏంటే? ప్లస్ అంటే నా బిహేవియర్ అన్న, చెప్పిన టైంకి వస్తా. అఫ్కోర్స్ ఇవాళ మీకు క్షమాపణ చెప్పాలి, ఎందుకంటే నేను చెప్పిన టైంకి రాలా. బట్ మామూలుగా నేను ఎప్పుడైనా సరే ఒక ప్రొడ్యూసర్కి టైం ఇచ్చానంటే టైం ముందు పావుగంట ముందే వస్తా, అండ్ ఒక గంట లేట్ అయినా పని చేస్తానన్న. చాలామంది ఇప్పుడు టెలివిజన్లో కూడా ఎలా అయిపోయిందంటే 9 అంటే 9ంటికి వెళ్ళిపోతూ ఉంటారు, 9 తర్వాత చెయ్య, 10 అయితే పొద్దున్న 10ంటికి వస్తా అలా మాట్లాడతారు. నేను ఇవాళకి ఒక గంట అటు ఇటు అయినా అంటే చెప్పే విధానం ఉంటుందన్న. ఎట్లా అంటే ఇప్పుడు మీ నాన్నగారు బాగున్నారా, నీ అమ్మ మొగుడు బాగున్నాడా, 2 అర్థాలు వేరే, కానీ మీనింగ్ ఒకటే, అర్థాలు హార్ష్. నేను ఇప్పుడు రాత్రి 12 అయింది అనుకో నా టీవీ సీరియల్ షూటింగ్, నెక్స్ట్ డే పొద్దున్న రావాలనుకో, ఆ తమ్ముడు కొంచెం గంట లేటుగా వస్తానమ్మా, అలా మాట్లాడతా, అడుగుతా. చాలామంది ఏంటి 11 అయింది పొద్దున్న 11 దాకా రాను బొంగు, ఇలా మాట్లాడతారు. దానివల్ల రెప్యుటేషన్. ఇప్పుడు మనకి ఏదైనా బిహేవియరే కదా. నాకు ఈ మాట కృష్ణ గారు చెప్పారన్న, నెంబర్ 1 చేసి ఆయనతో. నెంబర్ 1 సినిమాలో చిన్నప్పుడు కృష్ణ గారికి పనిచేసిన నిజంగా నెంబర్ 1. అసలు ఏంటన్నా, ఆయన అన్నపూర్ణ స్టూడియోలో షార్ట్ చేస్తున్నాం, అదేంటంటే బుల్లెట్ బైకు, నేను దిగితే ఆయన ఎక్కాలి, ఒకే షాట్ తీయాలి, అది స్టాప్ బ్లాక్. నేను దిగుతా ఆయన ఎక్కుతారు, నెంబర్ 1 సినిమాలో అనమాట. ఆ షాట్కి ఇద్దరం ట్రాలీ మీద బైక్ ఉందన్నమాట. ఆ షాట్ చేస్తున్న సెటప్ టైం పడుతుంది కదా, శ్రీనివాసరెడ్డి గారు కెమెరామెన్, దానికి వాళ్ళు ట్రాలీ సెటప్ చేసి లైటింగ్ చేసి పెడుతున్నారు. ఈ గ్యాప్లో మామూలుగా టాపిక్ వస్తే కృష్ణ గారు చెప్తున్నారన్నమాట, ఇండస్ట్రీలో అయ్యా పర్ఫార్మెన్స్ కాదమ్మా బిహేవియర్. అంటే మనం ఎలా బిహేవ్ చేస్తామో దాన్ని బట్టే ప్రొడ్యూసర్లు మనకు అవకాశం ఇస్తారు. ఫస్ట్ ప్రొడ్యూసర్ బాగుండాలి, ప్రొడ్యూసర్ బాగుంటేనే హీరో బాగుంటాడు, ఒక సినిమా బాగుంటుంది. అది నా లైఫ్లో మర్చిపోను. అండ్ టాపిక్ అలా మామూలుగా క్యాజువల్గా అన్నాడు, ఆ మాట నాకు గుర్తుండిపోయింది నాకు. అంటే టీవీ అయినా సినిమా అయినా ప్రొడ్యూసర్ బాగుంటే మనం బాగుంటాం, అది బలంగా ఫిక్స్ అయ్యాను. అందుకే అప్పటి నుంచి నాకు ఇంకా అదే అనిపిస్తుంది. అంటే ఆల్మోస్ట్ నేను ఇండస్ట్రీకి వచ్చి 33 ఏళ్ళు అన్న. ఇప్పుడు దాదాపుగా గెస్ట్ క్యారెక్టర్లతో కలిపి, అంటే కొన్ని సీరియల్లో గెస్ట్గా చేశా, ఒక 9 సీరియల్లో గెస్ట్గా చేశా, ఒక 18 సీరియల్లో హీరోగా చేశా. అంటే ఇవన్నీ కలిపి ఒక 40-42 సీరియల్స్ అయినాయి ఇప్పటికీ. అంటే 20,000 ఎపిసోడ్ల పైచులుకు ఇంకా చేస్తున్నానంటే కేవలం నేను అనుకునేది నా బిహేవియర్ అన్న. నా యాక్టింగ్ పక్కన పెట్టాను, అది మన దేవుడి గిఫ్ట్. మనం ప్రాక్టీస్ చేస్తే వస్తుంది, డైరెక్టర్లు చెప్తే చేసేస్తాం. బట్ మన బిహేవియర్ అంటే ఇదే ఏ ఫీల్డ్ అయినా సరే, ఈ ఫీల్డే కాదు ఏ ఫీల్డ్ అయినా, మన బిహేవియర్ బాగుంటే మనకి అంటే మామూలుగా నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అంటారు. మన బిహేవియర్ బాగుంటే వేషాలు వస్తాయన్న. ఇది నేనే ఎగ్జాంపుల్. చాలామంది లక్ అన్నీ ఒప్పుకుంటా, లక్ ఉండాలి ఒప్పుకుంటా, అన్నింటికంటే ముందు బిహేవియర్ బాగుండాలి. ఓకే, మా నడవడిక బాగుంటే ఆటోమేటిక్గా ఎత్తుక్కుంటూ వస్తాయి. నేనే ఎగ్జాంపుల్ దానికి. వేషాలు వస్తాయి, టైం పడుతుంది, వస్తాయి, ఓపిక ఉండాలి, వెయిట్ చేయాలి, వస్తుంది. కానీ అదేమో ఎంత గొప్ప ఆర్టిస్ట్ అయినా బిహేవియర్ బాగాలేకపోతే మేము చాలా చూసాం మనమే ఇండస్ట్రీలో, పక్కన పెట్టేస్తారు. సో మన బిహేవియర్ మెయిన్, అది నమ్ముతానండి బాగా. టైం కొంచెం లేట్ వస్తుంది కానీ వస్తుంది, కానీ నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా మనం ఓపికగా ఉంటేనే, ఈ ముఖ్యంగా మన ఇండస్ట్రీ అన్న, మన సినిమా ఇండస్ట్రీ అయితే ముఖ్యంగా ఓపిక. ఇంకా ఎప్పుడు ఎవరికి తిరుగుద్దో తెలియదు స్టార్. ఒకసారి కోట శ్రీనివాసరావు గారు చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, ఒక ఆర్టిస్ట్ కంట గుమ్మడికి అంత టాలెంట్ ఉన్నా ఆవగించంత అదృష్టం ఉండాలంట. ఆవగించంత అదృష్టం అది ఉండాలిగా. టాలెంట్ ఉండే ఉపయోగం, అదృష్టం కూడా కలిసి రావాలి, అది వస్తుంది టైం.